ఒకసారి హాయ్ చెప్పమ్మా చింటూ చింటూ అంకుల్, ఎవరు? ఐ ఆమ్ లక్ష్మి. ఎవరో నాకే చెప్పాలి. చూసారా నేను ఎంత పెద్ద సెలబ్రిటీ అయిపోయినా లావణ్య అక్క వల్ల. అబ్బో నీ శేఖర్ భాష వల్ల. పెట్టేస్తున్నారు, అర్థం కాదా? అందరూ నన్ను గుర్తుపట్టేస్తున్నారు. ఆటోగ్రాఫ్ ఏమైనా కావాలా మీకు? సరే టాపిక్ మళ్ళీ ఎటో పోతుంది ఆగు. ఇలా ఉంటది అయ్యింది వయసు ఆచూకి తీసి ఏమైందో సిచ్యువేషన్ ఏంటి, మీరు పాడే పాటలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే సాయి 50 లక్షలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. నిన్ను మోసం చేశాడు, నన్ను మోసం చేశాడు, మన ఇద్దరం కలిసి మోసం చేశాం వాడిని. మీకు తెలుసా నా అకౌంట్ బ్యాలెన్స్ నా దగ్గర 18, 20, 40, 50 కోట్లు ఉన్నాయి అన్నాడు. ఇచ్చాడా? నేను ఎప్పుడు 8, 9 బిట్ కాయిన్స్ ఉన్నాయి, అసలు ప్రపంచం నేనే అన్నాడు. అదే అమ్మా, ఇచ్చాడా? ఎప్పుడు ఇవ్వలేదు. ఇస్తానన్నాడు, అడిగాను, నాకు అర్థమైంది డ్రామా అన్నాడు. అతనికి ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చుగా. గుర్తులేదు. రాత్రితో టెక్స్ట్ చేశా సార్కి, చాలా థ్యాంక్స్ అని పెట్టారు. నేను చేయలేదు సార్ అన్నా, నమ్మలేదు. ఎవరక్క సార్? నమ్మలేదంటే ఎందుకో తెలుసా? అరే ఎవరైనా ఒక 2 అమ్మాయిలు లేరా శేఖర్ భాష గురించి ఫోన్లో డిస్కస్ చేసేవాళ్ళు? శేఖర్ భాష గురించి ఎవరైనా మాట్లాడేవాళ్ళు? అదే ఇట్లా యూట్యూబ్లో ఆడియో లేడానికి ఎవరు ర్యాండమ్గా అమ్మాయిలే ఉంటారు. మనం అమ్మాయి కావాలా? అమ్మాయి ఉంది కదా అక్క, చూపిస్తే వచ్చి కూర్చుంటుంది. వాడు వాయిస్ గుర్తుపట్టకూడదు. శేఖర్ భాష ఈ పిల్ల మాట్లాడితే గుర్తుపడతాడు. లేదు, ఇంకో అమ్మాయి ఉంది. ఉందా? ఉంది. హలో, ఈ అమ్మాయి గుర్తుపట్టలేదు ఇంకా పిల్లని. ఒకసారి హాయ్ చెప్పమ్మా చింటూ చింటూ అంకుల్, ఎవరు? ఐ ఆమ్ లక్ష్మి. ఎవరో నాకే చెప్పాలి. చూసారా నేను ఎంత పెద్ద సెలబ్రిటీ అయిపోయినా లావణ్య అక్క వల్ల. అబ్బో నీ శేఖర్ భాష వల్ల. పెట్టేస్తున్నారు, అర్థం కాదా? అందరూ నన్ను గుర్తుపట్టేస్తున్నారు. ఆటోగ్రాఫ్ ఏమైనా కావాలా మీకు? సరే టాపిక్ మళ్ళీ ఎటో పోతుంది ఆగు. ఇలా ఉంటది అయ్యింది వయసు ఆచూకి తీసి ఏమైందో సిచ్యువేషన్ ఏంటి, మీరు పాడే పాటలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఎందుకంటే సాయి 50 లక్షలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. నిన్ను మోసం చేశాడు, నన్ను మోసం చేశాడు, మన ఇద్దరం కలిసి మోసం చేశాం వాడిని. మీకు తెలుసా నా అకౌంట్ బ్యాలెన్స్ నా దగ్గర 18, 20, 40, 50 కోట్లు ఉన్నాయి అన్నాడు. ఇచ్చాడా? నేను ఎప్పుడు 8, 9 బిట్ కాయిన్స్ ఉన్నాయి, అసలు ప్రపంచం నేనే అన్నాడు. అదే అమ్మా, ఇచ్చాడా? ఎప్పుడు ఇవ్వలేదు. ఇస్తానన్నాడు, అడిగాను, నాకు అర్థమైంది డ్రామా అన్నాడు. అతనికి ఇష్టం లేకపోతే ముందే చెప్పొచ్చుగా. గుర్తులేదు. రాత్రితో టెక్స్ట్ చేశా సార్కి, చాలా థ్యాంక్స్ అని పెట్టారు. నేను చేయలేదు సార్ అన్నా, నమ్మలేదు. ఎవరక్క సార్? నమ్మలేదంటే ఎందుకో తెలుసా? అరే ఎవరైనా ఒక 2 అమ్మాయిలు లేరా శేఖర్ భాష గురించి ఫోన్లో డిస్కస్ చేసేవాళ్ళు? శేఖర్ భాష గురించి ఎవరైనా మాట్లాడేవాళ్ళు? అదే ఇట్లా యూట్యూబ్లో ఆడియో లేడానికి ఎవరు ర్యాండమ్గా అమ్మాయిలే ఉంటారు. మనం అమ్మాయి కావాలా? అమ్మాయి ఉంది కదా అక్క, చూపిస్తే వచ్చి కూర్చుంటుంది. వాడు వాయిస్ గుర్తుపట్టకూడదు. శేఖర్ భాష ఈ పిల్ల మాట్లాడితే గుర్తుపడతాడు. లేదు, ఇంకో అమ్మాయి ఉంది. ఉందా? ఉంది.